ఎందుకు కొందరు మాట్లాడగానే మనం ఇంప్రెస్ అయిపోతాం, ఇంకొందరిని విన్నాక బోర్ అనిపిస్తుంది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బాగా చదివిన, స్కిల్స్ ఉన్న, మాటల ద్వారా మీ ఆలోచనని స్పష్టంగా చెప్పలేకపోతే అవకాశాలు మిస్ అవుతున్నాయా? మీ కెరియర్లో 90% సక్సెస్ టాలెంట్ మీద కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అని మీకు తెలుసా? హాయ్, ఐఎమ్ రజనీదేవి, ప్యాషనేట్ కెరియర్ కౌన్సిలర్. ఈ రోజు మీతో కమ్యూనికేషన్ స్కిల్స్ కి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే 7 సింపుల్ పవర్ఫుల్ టిప్స్ ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. వీటిని ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్కడైనా కాన్ఫిడెంట్ గా, ఇంపాక్ట్ఫుల్ గా మాట్లాడగలుగుతారు. చివరి టిప్ మాత్రం మిస్ కాకండి, చివరి దాకా వెయిట్ చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు అనేది తెలుసుకుందాం. ఉద్యోగంలో ప్రమోషన్స్, మీ ఐడియాలను స్పష్టంగా చెప్పగలిగితే బాస్ నుంచి మంచి గుర్తింపు వస్తుంది. వ్యక్తిగత సంబంధాలు, కుటుంబంలో స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం, ఇతరులతో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. లీడర్షిప్, టీంని సమర్థవంతంగా నడిపించగలుగుతారు. కాబట్టి కమ్యూనికేషన్ అనేది కేవలం మాట్లాడడం కాదు, అది ఒక ఆర్ట్. మరి ఆ ఆర్ట్ని ఎలా నేర్చుకుందాలో ఈరోజు చూద్దాం. నెంబర్ 1 టిప్, యాక్టివ్ లిసనింగ్, అంటే శ్రద్ధగా వినటం. మీరు మొదటి టిప్ లో యాక్టివ్ గా లిజన్ చేయాలి. అంటే పక్కన వాళ్ళు చెప్పేదానికి మనం ప్రాధాన్యత ఇస్తా, వాళ్ళు చెప్పేదానికి చక్కగా వినాలి. ఇతరులు మాట్లాడేటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడగటం, కొద్దిగా ఆగాలి. వారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నించాలి. వాళ్ళ మాటల్ని వింటూ చిన్నగా తల ఊపడం, అలా అంట మీరు శ్రద్ధగా వింటున్నారని వారికి అర్థమయ్యేటట్లు చేయాలి. నెంబర్ 2, స్పష్టంగా మరియు సరళంగా మాట్లాడడం. అంటే సరళంగా మాట్లాడడం అంటే కష్టమైన పదాలు అర్థం కాకుండా మాట్లాడకుండా సింపుల్ గా, సులువుగా అర్థమయ్యేటట్లు, పక్కన వాళ్ళకి అర్థమయ్యేటట్లు మాట్లాడాలి. సో పెద్ద పెద్ద సెంటెన్సులు చెప్పకుండా చిన్న చిన్న వాక్యాలు ఉపయోగించాలి. ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పాలి. నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడాలి. వేగంగా మాట్లాడితే అవతల వారికి అర్థం కాకపోవచ్చు. సో నెంబర్ 3 టిప్, బాడీ లాంగ్వేజ్, శరీర భాష. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా అవసరం. మీరు మాటలతో చెప్పేదానికంటే మీ శరీరం ద్వారా చెప్పేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కంటి చూపు, ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యం. మాట్లాడేది ఎదుటి వారి కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. మీరు చేతులు కట్టుకోకుండా ఓపెన్ గా ఉండండి. కాన్ఫిడెంట్ గా నిలబడండి లేదా కూర్చోండి. మీ భుజాలు వెనక్కి లాగి నిటారుగా ఉండండి. టిప్ నెంబర్ 4, వాయిస్ మాడ్యులేషన్. 4వ టిప్ లో మాడ్యులేషన్ చేస్తూ ఉండాలి. మాట్లాడేటప్పుడు మీ గొంతులో మార్పులు తీసుకురావడం. ఒకే టోన్ లో మాట్లాడితే ఎదుటి వారికి బోర్ కొట్టేస్తుంది. ముఖ్యమైన విషయాలు చెప్పేటప్పుడు కొద్దిగా గొంతును పెంచి మాట్లాడాలి. సాధారణంగా మాట్లాడేటప్పుడు గొంతును కొద్దిగా తగ్గించి మాట్లాడాలి. సో మీ వాయిస్ అనేది ఎనర్జీ ఉండాలి. సో టిప్ 5, క్వశ్చన్స్ అడగడం, ప్రశ్నలు అడగడం. సో ఇందాక చెప్పినట్టు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ఆగి ప్రశ్నలు అడగాలి. 5వ టిప్ లో ఎదుటి వారిని ప్రశ్నలు అడగడం వల్ల మీరు వారి మాటలపై శ్రద్ధ పెడుతున్నారు, వింటున్నారు అని పక్కన వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇంకొద్దిగా వివరంగా చెప్పగలరా లాంటి ప్రశ్నలు అడగండి కుదిరితే. ఇది మీకు మరింత సమాచారం తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో టిప్ నెంబర్ 6, ఎంపతి, అంటే సానుభూతి చూపించడం. ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం ఆ పొజిషన్ లో ఉంటే ఎలా చేస్తాము అనే దాన్ని మనం ఫీల్ అవ్వాలి. అవతల వారి భావాల్ని, ఎమోషన్స్ ని గౌరవించండి. మీకు కష్టంగా ఉంది అని అర్థమవుతుంది, లేదా ఆ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అనే మాటలు చెప్పడం వల్ల వారితో మంచి కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 7th టిప్, ఇందాక చెప్పా కదా, మర్చిపోకుండా వినండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. చివరిది మరియు ముఖ్యమైన టిప్, ప్రాక్టీస్. ఏదైనా నైపుణ్యం రావాలి అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే కాదు, ఏదైనా రావాలంటే ప్రాక్టీస్ మాత్రం చాలా అవసరం. అద్దం ముందు నిలబడి రోజు మాట్లాడండి.
మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఈ టిప్స్ అన్నిటినీ ఉపయోగించండి. మీ మాటల్ని మీరే రికార్డ్ చేసుకోండి. ఎక్కడ మెరుగుపరుచుకోవాలో చూసుకోండి. ఫ్రెండ్స్తో, స్కూల్స్లో, కాలేజెస్లో, మీ ఆఫీస్లో గ్రూప్ డిస్కషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. సో చూశారుగా, ఈ 7 టిప్స్ ని పాటిస్తే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా మెరుగుపడతాయి. గుర్తుంచుకోండి, కమ్యూనికేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మెరుగుపడతారు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కెరియర్ టిప్స్, గైడెన్స్ కావాలంటే కమెంట్స్లో చెప్పండి. ఆ విషయం గురించి ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.